బిగ్ బాస్ సీజన్ 9లో సాధారణంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ జరుగుతుంటాయి. కానీ శ్రీజ ఎలిమినేషన్ అన్‌ఫెయిర్‌గా బాబ్ ఎలిమినేషన్ అనిపించింది. ఎందుకనంటే ఓటింగ్ పరంగా ఆమెకు బాగానే ఓటింగ్ ఉంది. అలాగే ఉన్న కంటెస్టెంట్స్‌లో తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా తెలుసు. చాలా మంది కంటెస్టెంట్స్ కంటే శ్రీజ బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. అయితే బయట ఫీడ్‌బ్యాక్ కూడా తనకి చాలా బాగా ఉంది. అయినప్పటికీ కూడా అర్ధాంతరంగా వైల్డ్ కార్డ్స్ చేతిలో నుంచి తనని ఎలిమినేట్ చేయడం జరిగింది. సాధారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ శ్రీజ ఎలిమినేషన్ ఓటింగ్ మీద ఆధారపడి లేదు. అయినప్పటికీ కూడా తనని ఎలిమినేట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు తెలుగులో కూడా తను ట్రెండింగ్‌లోకెళ్ళింది. తన ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అన్న విషయం అర్థమవుతోంది. అయితే ఇక తన ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అన్న విషయం తెలిసి అసలు తను హఠాత్తుగా ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా కళ్యాణ్ గుక్కపెట్టి ఏడ్చేశాడు. ప్రియా ఎలిమినేట్ అయినప్పుడు ఎంతలా బాధపడ్డాడో అంతకు రెట్టింపు బాధపడ్డాడు. అయితే శ్రీజ కూడా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. ఖచ్చితంగా తను ఉంటాను. కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలుస్తాను. అయితే కళ్యాణ్ ఏదైతే కెప్టెన్‌గా మారాడో ఆ క్షణాల్ని తన కెప్టెన్సీని నేను ఎంజాయ్ చేస్తాననుకుంది. అంతేకాకుండా కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం తను ఒక కెప్టెన్ అయినట్టుగా భావించింది. నిజం చెప్పాలంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కళ్యాణ్, తనూజ అలాగే శ్రీజ అంటే ముఖ్యంగా దివ్య వచ్చినప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ అయ్యారు. ఈవెన్ కళ్యాణ్‌కి కూడా తనూజ అంటే ఒకంత సాఫ్ట్ కార్నర్ ఉంది. తనూజ కూడా కళ్యాణ్‌ని చాలా ఫ్రెండ్లీగా, అఫెక్షనేటివ్‌గా చూస్తుంది. ఈ క్రమంలో శ్రీజ బయటకు వెళ్తూ కళ్యాణ్‌కి ఇక తనుజ గురించి ఒక మాట చెప్పడం జరిగిందట. అదేంటంటే, "నేనెళ్ళిపోతున్నానని నువ్వు బాధపడొద్దు. నువ్వు కేవలం గేమ్ మీద ఫోకస్ పెట్టు. బాండ్స్ విషయంలో నువ్వు చాలా జెన్యూన్‌గా ఉండు. అయితే నేను వెళ్ళిపోయినా తనుజ నిన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఎప్పుడు నీకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. నువ్వు కూడా తనకు సపోర్ట్‌గా ఉండు. నేను ఎలా అయితే నీకు సపోర్ట్‌గా నిలిచానో, తను అంతకన్నా ఎక్కువగా నీ మీద నమ్మకం పెట్టుకుంది. అందుకనే నీకు తన సేఫ్ జోన్‌ని త్యాగం చేసింది. ఆ తర్వాత కెప్టెన్సీ కూడా ఆల్‌మోస్ట్ తను త్యాగం చేసినట్టనే చెప్పుకోవాలి. సో, తనని నువ్వు కెప్టెన్ చేయాలి. నేనుంటే నేను కెప్టెన్ అవ్వాలని నువ్వు కోరుకుంటావు కదా! అలాగే ఈ వారం కాకుండా వచ్చే కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు ఖచ్చితంగా తన కోసం పోరాడు. నేను స్టేజ్ మీద దగ్గరికి వెళ్తాను. బయటికెళ్ళి నీ విషయంలో నేను పోరాడతాను" అంటూ శ్రీజ కళ్యాణ్‌కి మాటిచ్చింది. నిజానికి తనుజకి కళ్యాణ్ అన్న, శ్రీజ అన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా ఇంటిమసీ పెరిగింది. ఎందుకనంటే దివ్య రావడం, భరణి, ఇమాన్యుల్ తనకి క్లోజ్ అవ్వటం, అలాగే మరొక వైపు తనుజ, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు క్లోజ్ అవ్వటం. ఇలాగా అక్కడున్న బాండింగ్స్ మారిపోయాయి. అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా శ్రీజ మాత్రం తనుజ విషయంలో ఈ రకంగా తనకి చెప్పిందట. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకుందట. చూద్దాం. మళ్ళీ శ్రీజ రీ ఎంట్రీ ఉంటే బావుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది జరుగుతుందో లేదో తెలీదు.